విశ్వ సౌందర్యం 52వ భాగం. కాలం సిద్ధంగా తీర్పు నిర్ణయం కోసం క్షణాలు ఎదురు చూస్తున్నవి తీర్పు అమలు కోసం. జీవితాలు వేచి ఉన్నవి ఊహించని మలుపుల కోసం. అరణ్యంలో కొండలు కోనలు మధ్య అతిపెద్ద ఏనుగుల శాల ఉన్నది. అక్కడి ఏనుగులను పోషణ చేస్తున్నారు మావటీలు. అక్కడే ఒక చిన్న ఆలయం ఉన్నది. ఆలయం ముందున్న అరుగు మీద కూర్చుని తాళపత్రాలను ఏకాగ్రతగా చదువుతున్నాడు అయ్యవారు. కాసేపటికి అక్కడికి ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి గుర్రం మీద వచ్చాడు. వచ్చి రాగానే గుర్రం దిగుతూ ముసుగు తొలగించాడు. అతడు ఎవరో కాదు, సుమేంద్రుడు. అయ్యవారికి ప్రణామములు అంటూ అయ్యవారికి దగ్గరగా వచ్చాడు. అయ్యవారు తలెత్తి చూశాడు. సుమేంద్ర, బాగున్నావా? అనుకోకుండా వచ్చావు, ఏమిటి విశేషాలు? వెంటనే కుశలం అడిగాడు అయ్యవారు. తమరి కోసమే వచ్చాను, అత్యవసరం ఉన్నది అంటూ మరో అరుగు మీద కూర్చున్నాడు సుమేంద్రుడు. నాతో అంత అత్యవసరం ఏమి సుమేంద్ర? అడుగుతూ తాళపత్రాలు పక్కకు పెట్టాడు అయ్యవారు. సుమేంద్రుడు వెంటనే విషయానికి రాలేదు. కాసేపు అటూ ఇటూ చూస్తూ మౌనం వహించాడు. తర్వాత నెమ్మదిగా, అయ్యవారు, మన పరిచయం ఈనాటిది కాదు. నేను తమరికి చాలా విషయాల్లో సహాయం చేశాను. తమరి కుమారుడి వివాహం మొదలుకొని తమరి సతీమణి ఆరోగ్యం వరకు నా సహాయ సహకారాలు అందించాను. రాజావారి నిధి నుండి పరిమిత పరిధిని దాటి నా సొంత పరపతి ఉపయోగించి అదనపు ద్రవ్యాన్ని తమరికి అందేలా చూశాను. ఈ విషయాల్లో తమరు నాకు కృతజ్ఞతగా ఉన్నారని నాకు తెలుసు. అందుకే తమరి సహాయార్థమై ఇంత దూరం వచ్చాను. సుమేంద్రుడు ఈ విషయాలు ఉపోద్ఘాతంగా చెప్పుకొచ్చాడు. అదే సమయంలో అయ్యవారి భృకుటి ముడిపడింది. సుమేంద్రుడు ఏదో బలమైన విషయమై వచ్చాడు అని అయ్యవారికి స్పష్టంగా అర్థమయ్యింది. అందుకే తలాడిస్తూ సుమేంద్రుడినే చూస్తున్నాడు. ఇందుమతి సామ్రాజ్యానికి ఈ ఆలయం ప్రత్యేకమైనది. ఇక్కడ తమరు 25 ఏళ్ల నుండి పూజలు నిర్వహిస్తున్నారు. ఇక్కడి గజశాలకు గుడిలో వెలిసిన గజనాథుడు రక్షగా నమ్మకం బలపడి ఉన్నది. ఆలస్యం చేయకుండా అంశాన్ని మెల్లగా అసలు విషయం వైపు మళ్లిస్తూ అయ్యవారిని సూటిగా చూస్తూ మాట్లాడాడు సుమేంద్రుడు. అయ్యవారు వింటూ తలాడిస్తూనే ఉన్నాడు. మన రాజావారి గజశాలలో ఏనుగులు ఎన్ని ఉన్నా తొండమయ్యది ప్రత్యేక స్థానం. ప్రతి 5 ఏళ్లకొకసారి కార్తీక మాసంలో రాజావారు దీప మహోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా తొండమయ్య చేత మాలధారణ కార్యక్రమం ఉంటుంది. నిర్ణయించిన పరిమిత వ్యక్తుల ఎవరి మెడలో తొండమయ్య మాల వేస్తే ఆ వ్యక్తి శుద్ధుడుగా ఎన్నుకోబడతాడు అని కాసేపు ఆగి, ఈ మారు ఆ శుద్ధుడు నేనే కావాలి. ఇందుకు తొండమయ్యకు తమరు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. అసలు విషయానికి వచ్చాడు సుమేంద్రుడు. ఆ మాటలు విన్న అయ్యవారు ఒక్కసారిగా నివ్వెరపోయాడు. తాను విన్నది కళా నిజమా అన్నట్టుగా చూడసాగాడు. అయ్యవారు, తొండమయ్య నీ ఆధీనంలో ఉంది. తమరు నా మాట కాదనవద్దు అంటూనే కూర్చున్న అరుగు మీద నుండి లేచి వెళ్ళి అయ్యవారి చేతులు పట్టుకున్నాడు సుమేంద్రుడు. అసలు నీ ఉద్దేశం ఏమిటి? రాజావారి వద్ద గొప్ప పదవిలో సుదీర్ఘకాలంగా కొనసాగుతున్నావు. 5 ఏళ్లు శుద్ధుడు పదవిలో కొనసాగాల్సిన అవసరం ఏముంది? అడిగాడు అయ్యవారు. అందుకు సుమేంద్రుడు చిన్నగా శబ్దం చేస్తూ నవ్వాడు. అయ్యవారికి ఏమీ అర్థం కాలేదు. అంతా అయోమయంగా తోచింది. ఆశ్చర్యంగా చూడసాగాడు. అయ్యవారి మనసులో ప్రశ్నలకు సమాధానంగా సుమేంద్రుడు వివరంగా మాట్లాడటం మొదలెట్టాడు. శుద్ధుడు అంటే మన ఇందుమతి సామ్రాజ్యానికి సంబంధించినంత వరకు దైవం నిర్ణయించిన ఆధ్యాత్మిక గురువు. మన దేవాదాయ ధర్మాదాయ మంత్రిత్వ శాఖ నియమాలనుసరించి రాజ్యంలో అన్ని దేవాలయాల వద్ద సత్సంగాలు నిర్వహిస్తూ పౌరులను భక్తి మార్గంలో నడిపించే ఒక యోగ సాధు. తొండమయ్య ఎన్నుకున్న వ్యక్తి ఈ స్థానాన్ని పొందితే మిగతా వాళ్ళు వీరి శిష్యగణంగా మిగిలిపోవాలి. అవును కదా? కార్తీక మాసం సమీపిస్తున్నది. సాధారణంగా శుద్ధుడు ఎంపిక కోసం
తొండమయ్యకు శిక్షణ అవసరం లేదు. అదంతా దైవ కార్యంలో సాగిపోతుంది. కానీ నన్ను ఎంపిక చేయడం కోసం మాత్రం తొండమయ్యకు శిక్షణ అవసరం. ఇక్కడ నేను శుద్ధుడు అయ్యేది భక్తి ప్రపంచాన్ని విస్తృతపరచడం కోసం కాదు, నా సొంత సామ్రాజ్యాన్ని నిర్మించడం కోసం. అవును, ఇక్కడ శుద్ధుడు ఎంపిక అనేది మహారాజా వారి అల్లుడి స్థానాన్ని నిర్ణయించే పరీక్ష. ఇందుకు సమయం ఆసన్నమైంది అంటూ మాట్లాడడం ముగించాడు సుమేంద్రుడు. అయ్యవారికి సుమేంద్రుడి మనసు అప్పటికి కూడా అర్థం కాలేదు. గందరగోళం మొదలయ్యింది. మహారాజా వారి అల్లుడు ఎంపిక కావడం కోసం తమరు శుద్ధుడు కావడం అంటే సందేహిస్తూ అడిగాడు అయ్యవారు. నేను యువరాణి వారిని కోరుకుంటున్నాను. రహస్యంగా ఏమాత్రం తడబడకుండా మనసులో మాట బహిర్గతం చేశాడు సుమేంద్రుడు. ఆ మాట వినగానే అయ్యవారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. నోట మాట మరిచిపోయాడు. భయంతో శరీరానికి చెమటలు పడుతుంటే, సుమేంద్ర, మతి భ్రమించిందా? రెట్టించాడు. అయ్యవారు, మతి భ్రమించింది నాకు కాదు, మహారాజా వారికి. అందుకే విక్రముడిని అల్లుడిగా ఎంచుకుని రాజ్యాన్ని కట్టబెట్టాడు. ఆ అల్పుడి కంటే ఎందులో తక్కువ? సుమేంద్రుడి గొంతు రుసరుసలాడింది. అందుకు అయ్యవారు పకాలున నవ్వాడు. నవ్వి, అందరూ ఇదే మాట అనుకుంటే యువరాణి కోసం ఎంతమంది పోటీ పడాలి? సుమేంద్ర, యువరాణి వస్తువు కాదు, సాధారణ స్త్రీ అంతకన్నా కాదు. యువరాణి కోసం అందరూ అర్హులు కాదు, గుర్తుంచుకో. సుమేంద్రుడిని హెచ్చరించే ప్రయత్నం చేశాడు అయ్యవారు. మీరెన్నైనా చెప్పండి, నేను యువరాణి వారిని కోరుకుంటున్నాను. నాకు తమరు సహకరించండి. మీ రుణం నేను ఉంచుకోను. యువరాణి వారితో వివాహం తర్వాత తమరికి దేవాదాయ ధర్మాదాయ శాఖను కట్టబెడతాను. తమరి కుమారుడిని రాజోద్యోగిగా నియమిస్తాను. అయ్యవారిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశాడు సుమేంద్రుడు. అయ్యవారికి సుమేంద్రుడి తీరు రుచించలేదు. అందుకే విముఖంగా తల తిప్పుకున్నాడు. అది సుమేంద్రుడు గ్రహించాడు. అయినప్పటికీ వెనకడుగు వేస్తూ ఆలోచన విరమించుకునే ప్రయత్నం చేయలేదు. తనకు మాలిన ధర్మం లేదు. వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోవద్దు. ప్రభువుల కోసం ఆలోచన చేస్తే తమరి జీవితం ఇక్కడే పడి ఉంటుంది. జీవితం ఒక్కసారే. భోగభాగ్యాలు అనుభవించే సమయం తమరిని వరించి వచ్చింది. ఆలోచించుకో. అయ్యవారిని తన దారిలోకి తెచ్చుకోవడమే ధ్యేయంగా మాటలతో మాయ చేయడం మొదలెట్టాడు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు చూస్తుండగానే సమయం గడిచిపోయింది. పొద్దు వాలిపోయింది. అంతవరకు కూడా కాదంటూ వచ్చిన అయ్యవారు నెమ్మదిగా మౌనం వహించాడు. మౌనం అంగీకారమే కదా? అడిగాడు సుమేంద్రుడు. కానివ్వండి అన్నాడు అయ్యవారు. సుమేంద్రుడి కళ్ళు మెరిశాయి. అయ్యవారిని ఒక మారు కౌగిలించుకున్నాడు. తర్వాత తమరిపై నాపై ఎవ్వరికీ ఎటువంటి సందేహం ఉండదు. అధికారికంగా రేపటి నుండే తొండమయ్యకు శిక్షణ ఏర్పాట్లు మొదలవుతాయి. సిద్ధంగా ఉండు అన్నాడు. మావటికి కూడా ఒక మాట చెప్పాలి కదా? గుర్తుకు చేశాడు అయ్యవారు. దేవుడే మనవాడైనప్పుడు పూజారితో పనేముంది అయ్యవారు? తొండమయ్య తమరి ఆధీనంలో ఉన్నది. అందుకే నేను తమరి వద్దకు వచ్చాను. మావటివాడితో పని లేదు చెప్పాడు సుమేంద్రుడు. అయ్యవారు ఇంకేం మాట్లాడలేదు. సుమేంద్రుడు మాత్రం మరి కాసేపు అక్కడే ఉండి ఆ తర్వాత తిరిగి ముసుగు ధరిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మరునాడు మహారాజా వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యాడు సుమేంద్రుడు. ఇరువురి మధ్య ఏకాంత చర్చలు జరుగుతున్నాయి. మహారాజా, పథకం ప్రకారం యువరాణి వారి స్వయంవరం అర్ధాంతంగా ఆగిపోయింది. ఇందువల్ల స్వయంవరానికి విచ్చేసిన అతిథులు చిన్నబుచ్చుకొని వెళ్ళిపోవడం అనివార్యంగా జరిగిపోయింది. ఇది మన రాజగౌరవానికి భంగం కలిగించిందనే బాధ తమలో అంతే అనివార్యంగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఈ బాధ తొలగి మీకు ఉపశమనం కలిగించే కొత్త ఆలోచన ఉన్నది. ఇది అమలు జరగాల్సిన ఆవశ్యకత ఉన్నది చెప్పుకు వచ్చాడు సుమేంద్రుడు. అందుకు మహారాజా వారు సుమేంద్రుడి వైపు ఆసక్తిగా చూశాడు. అది గమనించిన సుమేంద్రుడు, కార్తీక మాసంలో దీప మహోత్సవం ఆచారంతో పాటుగా యువరాణి వారి స్వయంవరం వేడుక కూడా ఏర్పాటు చేయాలి.
మన తొండమయ్య శుద్ధుడిని ఎంపిక చేసినట్టుగా యువరాణి వారి జీవిత భాగస్వామిని కూడా ఎంపిక చేయాలి ఉత్సాహంగా వివరించాడు. కానీ సుమేంద్ర అంటూ మహారాజా వారు ఆ విషయమై తనదైన సందేహాన్ని వెలిబుచ్చబోయాడు. మహారాజా, మీకు ఏ సందేహం అవసరం లేదు. అన్నీ ఆలోచన చేసే పథక రచన చేశాను. మహారాజా వారిని మధ్యలోనే అందుకున్నాడు సుమేంద్రుడు. ఏమిటా పథక రచన? మహారాజా వారిలో ఆసక్తి రెట్టింపయ్యింది. మహారాజా, నేను తమరికి ప్రతి ఆంతరంగిక విషయాల్లో సహకరిస్తూ వస్తున్నాను. నా వ్యూహం ఎక్కడ బెడిసికొట్టలేదు. ఇప్పుడు కూడా అదే జరగబోతోంది అంటూ అక్కడి రాగి కలశంలో మంచినీరు సేవించి, శుద్ధుడి ఎంపికలో తొండమయ్యకు ఎవ్వరి ప్రేరేపణ అవసరం లేదు. అదొక దైవకార్యం. కానీ ఇక్కడ స్వయంవరం దైవకార్యం కాదు, దైవం సాక్షిగా మాత్రమే. ఇట్లాగని దైవ ధిక్కరించడం లేదు మహారాజా. విక్రముడిని ఆ దేవదేవుడే సూచించి ముందుకు నడిపించాడు. కానీ పరిస్థితులు పరీక్ష నిర్వహించాయి. ఇందుకు పరిష్కారం ఆ దేవదేవుడు నాతో ఇప్పుడు చెప్పిస్తున్నాడు. అవును మహారాజా, ఇది నిజం అంటూనే దిగ్గున లేచి అక్కడున్న మహాశివుడి విగ్రహానికి శిరస్సు వంచి నమస్కరించాడు. తర్వాత యథావిధిగా కూర్చుని, మహారాజా, మన పథకం పకడ్బందీగా అమలు జరగాలి. ఇందుకు ఒక సమూహం తయారు చేస్తాను. మన పథకం నెరవేరిన తర్వాత మీరు అనుమతిస్తే వాస్తవాలు బయటికి పొక్కకుండా అందరి నాలుకలు తెగగొట్టిస్తాను. లేదంటే దేశాల మధ్య సంబంధాలు చెడిపోయి యుద్ధాలకు అవకాశం ఉన్నది. ఇప్పటికే యుద్ధాలతో మన రాజ్యం తీవ్రంగా నష్టపోయి ఉన్నది. మొత్తానికి మహారాజు నిర్ణయమే దైవ నిర్ణయం కూడా అని ప్రజలు నమ్మాలి. ఇందుకు తొండమయ్యను ప్రకృతి వైద్యం పేరుతో కొండ ప్రాంతానికి తరలిద్దాం. అక్కడికి వైద్యుల రూపంలో వచ్చేది సమూహంలో సభ్యులే. వాళ్లకు తొండమయ్యను ఒక పక్షం రోజులు అప్పగిస్తాం. అంతా వాళ్లే చూసుకుంటారు అంటూ మహారాజు వైపు కొద్దిగా ఒరిగి మనసులోని మిగతా పథకాన్ని సవివరంగా చెప్పుకుపోయాడు సుమేంద్రుడు. అంతా విన్న మహారాజు చిరునవ్వుగా తలాడిస్తూ, సంతోషం సుమేంద్ర, తమరిపై నాకు నమ్మకం ఉన్నది. అంతా అనుకున్నట్టుగా జరుగుతుందని నేను భావిస్తున్నాను. స్వయంవరానికి వచ్చిన అతిరథ మహారథులకు పునః ఆహ్వానాలు అందుతాయి. విక్రముడు వరమాలకు అర్హుడుగా నిలుస్తాడు. శుభం, ఆజ్ఞ అన్నాడు మహారాజు. అరణ్యంలో కొండ ప్రాంతం. తొండమయ్యను అక్కడ వదిలిపెట్టి వెళ్ళడానికి తీసుకువచ్చాడు పెద్ద మావటివాడు. వెంటే రథంలో సుమేంద్రుడు, అయ్యవారు ఇద్దరూ కూడా అక్కడికి చేరుకున్నారు. తొండమయ్య వయసు పెరుగుతుంది. అందుకే ప్రకృతి వైద్యం అత్యవసరం అనుకుంటున్నాము. వాస్తవానికి తొండమయ్య అన్ని విధాల ఆరోగ్యంగా ఉన్నది కదా? తొండమయ్యను ప్రేమగా బాధ్యతగా నిమురుతూ మావటిని ప్రశ్నించాడు సుమేంద్రుడు. అన్ని విధాలా బాగుంది మహాశయ, కాపోతే వయసు పెరుగుతుంది కాబట్టి వైద్యం అవసరమే అనిపిస్తుంది అన్నాడు మావటివాడు. సుమేంద్రుడు అతడితో ఇంకేం మాట్లాడలేదు. అటూ ఇటూ చూస్తూ, వైద్యులు ఇంకా రాలేదు, ఎందుకో ఆలస్యం అయినట్టుంది మావటికి వినపడేలా తనలో తాను అనుకున్నాడు. ఆస్థాన వైద్యులు కాదా మహాశయ? అది విని అడిగాడు మావటి. మన గుర్రాలు ఏనుగుల కోసం మన వద్ద వైద్యులు ఉన్నప్పటికీ కొండ ప్రజలను పిలిపిస్తాం కదా, వాళ్ళు చేసే నాటు వైద్యం తిరుగులేనిది కదా అన్నాడు సుమేంద్రుడు. అవునవును తలాడించాడు మావటి. కాసేపు గడిచింది. కొండజాతి ప్రజల రూపంలో ఎంపిక చేసిన సమూహ సభ్యులు అక్కడికి వచ్చారు. వాళ్ళు రాగానే, మా తొండమయ్య జాగ్రత్త, మీ చేతుల్లో పెడుతున్నాం చెప్పాడు సుమేంద్రుడు. ఏనుగు మా కన్నబిడ్డ సామి అన్నాడు ఒక ఆటవిక వేషధారి. సుమేంద్రుడు వారికి తగిన సూచనలు ఇచ్చాడు. తర్వాత కాసేపటికి రథంలో సుమేంద్రుడు, అయ్యవారు కూర్చోగా రథ చోదకుడి పక్కలో మావటి కూర్చుని రాజ్యం దిశగా తిరుగు ప్రయాణం అయ్యారు. మరునాడు అర్ధరాత్రి సమయం. రహస్యంగా అయ్యవారిని తన వెనకాల గుర్రం మీద ఎక్కించుకొని అరణ్యం దిశగా ప్రయాణం అయ్యాడు సుమేంద్రుడు.
చాలా దూరం నిశ్శబ్దంగా ప్రయాణం చేశారు. దూరంగా చేరాల్సిన కొండ ప్రాంతం కనిపించగానే సుమేంద్రుడు పెదవి విప్పాడు. అయ్యవారు, మహారాజా వారికి నా మీద నమ్మకం మాత్రమే కాదు, గౌరవం కూడా. అందుకే నా సమూహంలో సభ్యుల గురించి కూడా ప్రశ్నించలేదు. సమూహంలో ఉన్న తమరి పేరు కానీ, నా నలుగురు బావమరుదుల పేర్లు కానీ బయటకు రానివ్వలేదు. ఎందుకంటే స్వయంవరంలో తొండమయ్య నన్ను ఎంపిక చేసిన తర్వాత రాజావారు వెనకడుగు వేసే పరిస్థితి ఉండదు. అట్లాగే శిక్షణ ఇచ్చింది ఎవరో తెలుసుకునే అవకాశం కూడా ఉండకూడదు. శిక్షణ సమయంలో నా ప్రమేయం ఉందనేది పథకం కాబట్టి నా ఎంపిక మీద కూడా మహారాజా వారికి సందేహాలుండబోవు. అంతా దైవ నిర్ణయంగా జరిగిపోతుంది. అయ్యవారు ఏం మాట్లాడలేదు. ఏది ఏమైనా ఇట్లా మూడవ కన్నుకు తెలియకుండా మనం రహస్యంగా ప్రయాణం చేయడం ఒకవైపు భయం కలిగిస్తున్నా మరోవైపు బంగారు భవిష్యత్తు కనిపిస్తూ సంతోషంగా ఉంది. సుమేంద్రుడే మాట్లాడాడు. అప్పటికి అయ్యవారు పెదవి విప్పలేదు. మనం ఒకవేళ దొరికిపోయినా నేను చెప్పిన మాటలు గుర్తుకున్నాయి కదా అడిగాడు సుమేంద్రుడు. అప్పటికి తలాడించాడు అయ్యవారు.